రాష్ట్రంలో భయంకరమైన వాతావరణంలో మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. సుమారు దాదాపుగా 3000 మద్యం దుకాణాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి 27,000 కోట్ల రూపాయలు మద్యం మీద ఆదాయం వస్తుందని ఒక అంచనా వేసింది. అట్లాగే గత సంవత్సరం 2024 మార్చి తర్వాత నుంచి ఇప్పుడు ఈ 2025 మార్చిలోపు 12,000 కోట్ల రూపాయలు అమ్మకాలు సాగాయి. ఎప్పుడూ లేనటువంటి విచిత్రమైనటువంటి అమ్మకాలు జరుగుతున్నాయి. షాపుల దగ్గర, బ్రాందీ షాపుల దగ్గర తగ్గింపు ధరలు, త్వరగా రండని, ఒకటి కొంటే ఒకటి ఫ్రీలాగా మార్కెట్లో మనం చూస్తుంటాం చాలా షాపులు. ఆ మాదిరిగా బోర్డులు పెడుతున్నారు. అన్నిటికన్నా విచ్చలవిడిగా రోడ్డు మీద చాలా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండాలనుకున్న యువత పచ్చిగా బహిరంగంగా మద్యం తాగుతూ ఉంటే ఒళ్ళు జల్లరించిపోతుంది. మేము గ్రామాల్లో పర్యటించుతున్నప్పుడు పూర్వం ఆ గ్రామంలో పెద్దలు, నాయకులు, లేకపోతే గ్రామంలో సేవలు అందించిన వాళ్ళు ఫోటోలు, విగ్రహాలు ఉండేవి. ఇప్పుడు ఏ గ్రామంకి వెళ్ళినా నిన్ను మరవలేకపోతున్నాం, నీ మృతి మాకు తీరని లోటు, నీ మృతి మమ్మల్ని చింతిస్తుందని ఫ్లెక్సీలు వేలబడుతున్నాయి. ఎవరా అని చెప్పి ఆరా తీస్తే అయితే ఈ బైక్ మీద కుర్రోడు తాగీసి పడిపోయి చచ్చిపోవడం, లేకపోతే ఎవడో తాగుబోతూ వచ్చి గుద్దిడం, ఈ రెండే కనిపిస్తున్నాయి. అంటే యువత ఈ రకంగా చచ్చిపోతే, యువత ఈ రకంగా రోడ్డు మీద పడిపోతే దీనికి మూల్యం ఎవరు చెల్లిస్తారు? ఇది ఎవరికి అవసరం అన్నది పాలకులు ఆలోచించుకొని చాలా ప్రమాదకరమైన దశలో మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తాను అని అన్నప్పుడు కొత్త విధానం ఏమైనా వస్తుందేమో అనుకున్నాం. కానీ దురదృష్టం, మద్యం అమ్మకాల ద్వారా మద్యమే రాష్ట్రానికి ప్రధాన ఆదాయం చేయడం బాధాకరం. దీని నుంచి బయటపడకపోతే ఈ రాష్ట్రంలో ఆయన ఏదో అయ్యే కావాలి, లేకపోతే టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అంటున్నారు. ఈ టెక్నాలజీలు అయ్యేలు కాకుండా దురదృష్టకరమైన వాతావరణం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో తల్లిదండ్రులు చచ్చిపోతే వాళ్ళని శ్మశానానికి తీసుకెళ్లాల్సిన కుర్రాళ్ళు, ఆ కుర్రాళ్ళు చచ్చిపోతే తల్లిదండ్రులు తీసుకెళ్తున్నారు శ్మశానానికి. ఇది చాలా బాధాకరమైన అంశం. దయచేసి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఆలోచించి మద్య నియంత్రణ చేయాలి. నిషేధం సాధ్యం కాదు, నియంత్రణ చేయాలి. ఈ బహిరంగంగా మద్యం అమ్మకాలు కానీ, తాగుబోతులు కానీ నివారించాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండేటప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం విపరీతమైనటువంటి వైన్ షాపులు, బార్ షాపులు పెంచారు. మేము అధికారంలోకి వస్తే అవి తగ్గిస్తామన్నారు. దానికి అతీతంగా ఈరోజేమో వైన్ షాపుల దగ్గర మద్యం ధర తగ్గించాము అని చెప్పేసి బోర్డులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను ఒక గృహిణిగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు అదే మద్యం వల్ల చాలామంది యువత వీధిని పడుతున్నారు. అంతేకాకుండా ఆరోగ్యం పాడై, అవయవాలు పాడై చనిపోతే ఆ యజమాని భారం అనేది ఆ కుటుంబం మీద పడతా ఉంది, మహిళల మీద పడతా ఉంది. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఉందో మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకుండా, కుటుంబాలు చింద్రాబంద్రం అవ్వకుండా చూడవలసిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం ఉంది. కాబట్టి తక్షణమే అటువంటి పెక్షీలు ఏమున్నా సరే తీసివేయాలి. ఎవరైనా ఒక పెక్షీ రోడ్డు మీద పెట్టుకుంటే దాన్ని పార్టీలకి అతీతంగా ఉండకూడదని పీకేసినటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బారు షాపుల దగ్గర, వైన్ షాపుల దగ్గర అటువంటి పెక్షీలు పెట్టడం సరికాదని చెప్పేసి మేము మీడియా ద్వారాగా ఈ రాష్ట్రాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే అవి తొలగించాలి. అలాగే మద్యం ఈరోజు ధరలు తగ్గించారు. దానివల్ల లాభం కుటుంబాలకు ఏముంది? అదే నిత్యావసర వస్తువులు కానీ ఏమైనా తగ్గించినట్టయితే ఆ యొక్క ప్రభుత్వ కుటుంబానికి మంచి ఒక వస్తువు కొనుక్కొని తిని వండుకునేటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈరోజు అదే కుటుంబాన్ని వీధిని పెట్టినటువంటి ఈ ప్రభుత్వానికి ప్రజలు వచ్చి 10 నెలల కాలం అయినా సరే ప్రజలకు ఏ న్యాయం చేయలేదు. మీరు పెట్టవలసింది పెక్షీలు కాదు, మీరు సూపర్ 6 అన్నారు, దాన్ని అమలు చేస్తే బాగుంటుంది. కాబట్టి తక్షణమే ఏవైతే వైన్ షాపులు ఉన్నాయో వాటిని ఒక క్రమశిక్షణ లేదండి, ఒక లైన్ లేదు అక్కడ. అసలు ఈ రోడ్డు మీద నుంచి మహిళలమే కాదు యువత కూడా బళ్ళు మీద వెళ్తూ, అసలు అక్కడ ఈ కలెక్టరేట్ దాటిన తర్వాత అయితే ఒక వైన్ షాప్ ఉన్నది, స్టేట్ బ్యాంక్ పక్కన ఉన్నది. అసలు ఎవరైనా బ్యాంకులో డబ్బులు తీసి పట్టుకెళ్ళడానికి కూడా భయం వేస్తుంది. తాగినోడు ఏ రకంగా ప్రవర్తిస్తాడనేది ఈ యొక్క ప్రభుత్వం ఆలోచించాలి. కాబట్టి ఈరోజు యువత మద్యంత మత్తులో దొంగతనానికి కూడా వెనకాడలేదు. అలాగే ఈ నేరాలు ఏవైతే జరుగుతాయి, ఈ అత్యాచారాలు కానీ మహిళల పని, ఇది ఈ యొక్క మద్యం తక్కువ రేట్ అవ్వడం వల్లేని. కాబట్టి
మిమ్మల్ని రేట్లు తగ్గించమని ఏ ఒక్కరు అడగలేదు. ఎన్నికల ముందు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మరిచిపోయి ఈరోజు మద్యం షాపులు అనేది ముందుకు తీసుకొచ్చి ధరలు తగ్గించేంత కేవలం మీ ఆదాయ వనరు కోసం మీరు చూసుకోకూడదని చెప్పేసి ఈరోజు మహిళగా నా యొక్క ఆవేదన. పి రమణమ్మ, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి. నా పేరు చిన్నారి. ఈరోజు నగరం నడిబొడ్డున బార్ షాపులు విపరీతంగా పెరుగుతున్నాయి. బేసిక్గా బార్ షాపులను తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఈరోజు మద్యానికి బానిసయ్యి కుటుంబాలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోతున్నాయి. ముఖ్యంగా మహిళలు కానీ పిల్లలు కానీ విద్యకు దూరం అయిపోతున్న పరిస్థితి ఉంది, ఉపాధికి దూరం అయిపోతున్న పరిస్థితి ఉంది. కానీ ఈరోజు స్టేట్ గవర్నమెంట్ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత పెరిగింది. ఎందుకంటే 99 రూపీస్కే మందు అని చెప్పి మందు ధరలు తగ్గించడం ఒకటైతే ఈరోజు మందు షాపులు విపరీతంగా పెరుగుతున్నాయి. అలాగే ఈరోజు మద్యం షాపుల్లో ఆఫర్లు, ఈరోజు ఎలా అయితే షాపుల్లో దసరా ఆఫర్లు, దీపావళి ఆఫర్లు పెడుతున్నారో ఈరోజు మద్యం షాపుల్లో ఆఫర్లు పెడుతున్నారు. అంటే ఇది గవర్నమెంట్ ఇచ్చిన సపోర్టా లేక మద్యం షాపులే ఇండివిజువల్గా చేస్తున్నాయనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏది ఆలోచించినా అనివార్యంగా నష్టపోతున్నది ముఖ్యంగా మహిళలు, పిల్లలు. ఎందుకంటే ఈరోజు ఒక కుటుంబంలో భర్త తాగుడుకు బానిస అయితే ఆ కుటుంబ బాధ్యత అంతా, బరువు అంతా మహిళ పైన పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్కూళ్ళ ఫీజులు కానీ కాలేజీల ఫీజులు కానీ విపరీతంగా పెరుగుతున్నాయి. అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళే ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం తగ్గించాల్సింది స్కూళ్ళ ఫీజులు తగ్గించాలి, వైద్యానికి అయ్యే ఖర్చుల ఫీజులు తగ్గించాలి. అవి రెండూ మానేసి ఈరోజు మద్యం ధరలు తగ్గిస్తున్నారు, గంజాయిని కంట్రోల్ చేయడంలో విఫలమవుతున్నారు. ఈరోజు విద్యార్థులు కూడా గంజాయికి వాటికి బానిసలు అయ్యే అవకాశం దొరుకుతుంది. కాబట్టి వీటన్నిటినీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఉంది. ఇది నా బాధ్యత కాదు అని తప్పించుకోవడానికి అయితే అవ్వదు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం ఖచ్చితంగా తక్షణమైన చర్యలు తీసుకోవాలి. మద్యం షాపులన్నింటినీ కూడా, మద్యం షాపులు ఏర్పాటు చేయడానికి ఉన్న రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అమలు చేయాలి, కంట్రోల్ చేయాలి. ఈరోజు విద్యా సంస్థలకి ఒక 2-3 కిలోమీటర్ల దూరం వరకు ఒక బార్ షాపులు ఎక్కడ ఉండకూడదు అసలు. కానీ ఈరోజు పక్కనే స్కూల్ పక్కనే బార్ షాపులు ఉంటున్న పరిస్థితి ఉంది. ఈరోజు తాగేసిన తర్వాత వాళ్ళు తాగిన మైకంలో పిల్లలతో ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియని పరిస్థితి. కాబట్టి వీటన్నిటిని కంట్రోల్ చేయాలి, సమాజ అభివృద్ధిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంకి ఉంది. వాటిలో ముందు చేయాల్సిన పని మద్యాన్ని కంట్రోల్ చేయాలి. మద్యాన్ని కంట్రోల్ చేయకపోతే ఇంకేది అభివృద్ధి జరగదు. కాబట్టి మద్యాన్ని కంట్రోల్ చేయాలని చెప్పి కోరుతున్నాం.